ఆక్వా రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్ కు లేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆక్వా రైతులకు మేలు చేసిన ఘనత ప్రభుత్వం కూటమిదేనని, గత ప్రభుత్వ హయాంలో పెంచిన విద్యుత్ ధరలను తగ్గించామని తెలిపారు. భారతదేశంలోని అత్యధికంగా ఆక్వా సాగు చేసే రాష్ట్రం ఏపీ అని, అన్ని రంగాల అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు ఎంతగానో పాటుపడుతోందని మంత్రి నిమ్మల అన్నారు. పాలకొల్లులో కూటమి 2 ఏళ్ల పాలన విజయోత్సవంలో పాల్గొని పూలపల్లి జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెంటిలేటర్ మీద ఆర్థిక పరిస్థితిని ఇచ్చినా కూడా ఈ రోజు ఆ రూపాయిన్నర కరెంటుని ఆక్వాజోన్ నానా కోజన్ అనేటువంటి నిబంధనలు తీసేసి 10 ఎకరాలు 10 ఎకరాల పైబడినటువంటి నిబంధనలు తీసేసి ప్రతి రైతుకి కూడా రూపాయిన్నరకే కరెంట్ ఇచ్చేటువంటి విధంగా ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరి ఏదైతే ఇక ఫీడ్ కంపెనీలు కానీ ఏవైనా ధరలు పెరిగితే దాన్ని కూడా నియంత్రిస్తూ ఈవేళ మొట్టమొదటిసారిగా ఈ రోజు కూటమి ప్రభుత్వం ఈవేళ రైతులతోటి ఆక్వా ఎగుమతులదారులతోటి ఫీడ్ తయారీదారులతోటి ఒక కమిటీని ఏర్పాటు చేసి అంతర్జాతీయంగా ధరలు పెరిగితే పెంచడానికి, అంతర్జాతీయంగా ధరలు తగ్గితే తగ్గేటువంటి విధంగా, అంటే ఒక పెట్రోల్ డీజిల్ ఏ రకంగా అయితే అంతర్జాతీయ మార్కెట్ తో ఎగురు దిగులు ఉంటుందో ఆ రకంగా రైతుకి నష్టం లేకుండా రైతులతో ఒక కమిటీ వేసి రైతుల అంగీకారంతో మరి వేళ ఆ యొక్క ఆక్వా రంగం